మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి సంబంధించి బిగ్ బాస్. ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య ఉన్నా, ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి వివాదాలున్నా ఆయన దగ్గరకు వెళ్ళిందంటే మాత్రం ఖచ్చితంగా దానికి ఫుల్ స్టాప్ పడిపోతుంది. అందరితో దానికి స్వస్తి చెప్పి ఎవరి పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఉంటుంది. సో అంత పెద్ద మనిషిగా ఇండస్ట్రీకి సంబంధించి ఏ ఇష్యూనైనా సాల్వ్ చేసే ఒక వ్యక్తిగా పేరు పొందారు మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే గతంలో 2019 నుంచి 2024కి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏపీకి సంబంధించి టికెట్ల వ్యవహారం చాలా పెద్ద ఎత్తున జరిగింది. అలాగే బెనిఫిట్ షోలకు సంబంధించిన వ్యవహారం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చింది. ఈ అంశానికి సంబంధించి అప్పుడు ప్రభుత్వానికి అలాగే ఇండస్ట్రీకి మధ్య ఒక వారధిగా కూడా ఆయన ఉంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో పలుమార్లు చర్చలు జరపడము, అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నటువంటి పేర్ని నానితో చర్చలు జరపడము, ఆయన అక్కడికి వెళ్ళి ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల మీద మాట్లాడటము, ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు సంబంధించిన అంశం మీద మాట్లాడటం, ఇవన్నీ కూడా ఆయన చేస్తూ వచ్చారు. కొంతకాలం ఇది రాజకీయంగా చర్చ జరిగినప్పటికీ ఆ తర్వాత అది సద్దుమణిగి ఇండస్ట్రీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఆయన ఒక వారధిగా నిలబడి ఈ ఇష్యూస్ మొత్తాన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు అలాంటి కష్టమే తెలంగాణ ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య వచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే అల్లు అర్జున్ ఎపిసోడ్ ఉందో ఆ అల్లు అర్జున్ ఎపిసోడ్ వల్ల ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కొంత చిక్కుళ్ళు అయితే పడింది. పుష్ప సినిమాకి సంబంధించి సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి వివాదం వల్ల బెనిఫిట్ షోలు కావచ్చు, అలాగే టికెట్ రేట్ల పెంపు కావచ్చు, అలాగే ఇండస్ట్రీకి సంబంధించి ఇచ్చేటువంటి కొన్ని రాయితీలు కావచ్చు, వీటన్నిటినీ కూడా రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇలా ప్రకటించడం నేపథ్యంలో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా కొంత అయోమయానికి లోనయ్యారు. ఇప్పుడు ఎలా సంక్రాంతికి సంబంధించి చాలా పెద్ద సినిమాలు రాబోతూ ఉన్నాయి, గేమ్ చేంజర్ రాబోతుంది, అలాగే బాలకృష్ణకి సంబంధించి డాకు మహారాజ్ సినిమా రాబోతుంది, ఇలా కొన్ని పెద్ద సినిమాలు రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా టికెట్ల రేట్లు పెంచితే మనం దానికి సంబంధించి ఆ బడ్జెట్కి సంబంధించి బయటపడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళందరూ ఆలోచిస్తున్న నేపథ్యంలో పుష్ప సినిమాకి సంబంధించిన జరిగిన వివాదం వీటన్నిటిని కూడా డ్యామేజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకోవాలని చెప్పేసి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా రేవంత్ రెడ్డిని ఈరోజు కలిశారు. దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆయన వర్షన్ ఆయన చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పేసి ఆయన వర్షన్ అలా చెప్పారు. అలాగే ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో కూడా ఆయన చెప్పారు. సో దానికి సంబంధించి ఒక చర్చలు అయితే జరిగినాయి. కానీ ఇక్కడ ప్రధానంగా చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎందుకు ఈ సమావేశానికి చిరంజీవి గారు హాజరు కాకపోవడానికి వెనక కారణం ఏంటి? అయితే వాస్తవానికి ఇటీవల అల్లు అర్జున్కి సంబంధించిన అరెస్ట్ జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మెగా ఫ్యామిలీ ఎక్కడా కూడా ఈ ఇష్యూ మీద మాట్లాడలేదు. నాగబాబు కావచ్చు, చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు కావచ్చు, ఎవ్వరూ కూడా ఒక ట్వీట్ చేయలేదు, ఒక మాట మాట్లాడలేదు, ఒక కామెంట్ చేయలేదు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి, అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి. వాస్తవానికి ఇష్యూ జరిగిన తర్వాత కొంతమంది అంటే సినిమా సెలబ్రిటీలు అందరూ కలిసి కూడా వెళ్ళి అల్లు అర్జున్ నివాసంలో కలిశారు. అల్లు అర్జున్ నివాసానికి సంబంధించి ఆయన పరామర్శించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఏం చేయాలి ఏంటి అనే దాని మీద కూడా చాలామంది సెలబ్రిటీలు అందరూ కూడా వెళ్ళి కలిశారు. ఆ తర్వాత అల్లు అర్జునే నాగబాబు ఇంటికి వెళ్ళారు, చిరంజీవి ఇంటికి వెళ్ళారు, వాళ్ళిద్దరితో కలిసి మాట్లాడుతూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా కూడా దీనికి సంబంధించి స్పందించలేదు. కనీసం అల్లు అర్జున్ కలవాలన్నా కూడా దానికి సంబంధించి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పేసి కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రము తెలియాల్సి ఉంది. అయితే ఇదే నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన సమావేశానికి సంబంధించి చిరంజీవి వెళ్ళకపోవడం వల్ల ఏం జరుగుతుందనేటువంటి ఒక ఆలోచన అయితే వస్తుంది ఇండస్ట్రీకి సంబంధించి. ఎందుకంటే ఇలాంటి విషయంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. చిన్న సినిమా లేదు, పెద్ద సినిమా లేదు, ఇండస్ట్రీకి ఒక కష్టం వస్తే ప్రతి ఒక్కళ్ళు ముందడుగు వేసి ఇలాంటి ఇష్యూని సాల్వ్ చేయాలని చెప్పేసి పదే చిరంజీవిగా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇంత పెద్ద వివాదం జరుగుతూ ఉంటే, ఇండస్ట్రీకి సంబంధించి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే చిరంజీవి గారు మాట్లాడకపోవడం ఏంటి అనేది కూడా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చగా మారుతూ వస్తుంది. అయితే కొంతమంది చెప్తూ ఉంది ఏంటంటే, ఆయన సినిమా షూటింగ్లో వేరే ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఆయన రాలేకపోయారు, దానికి సంబంధించి ఆయన ఇష్యూ మీద మాట్లాడలేదు, ఖచ్చితంగా వచ్చిన తర్వాత మాట్లాడతారని చెప్పేసి చెప్తున్నారు. కానీ అల్లు అర్జున్కి సంబంధించి ఇంత వివాదం జరుగుతున్నా కూడా ప్రభుత్వానికి సంబంధించి ఆయన ఎందుకు ఏం మాట్లాడలేదు? ఇటీవల మినిస్టర్ కోమటిరెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి చిరంజీవి గారు ఆ బాబు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ కుటుంబాన్ని వచ్చి పరామర్శిస్తారని చెప్పేసి మేము చాలా వెయిట్ చేశాము, కానీ అది జరగలేదు, ఆయన పరామర్శించుంటే బాగుండేదని చెప్పేసి కోమటిరెడ్డి మాట్లాడుతూ వచ్చారు. దాంతోపాటు చనిపోయినటువంటి రేవతి కుటుంబానికి సంబంధించి కొంత భరోసా ఇస్తారని చెప్పేసి చాలామంది చూశారు. కానీ దానికి సంబంధించి కూడా చిరంజీవి గారు మాట్లాడకపోవడం బాధ కలిగించిందని చెప్పేసి మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ మంత్రులు కావచ్చు మాట్లాడుతూ వచ్చారు. సో ఇక్కడ ఈ వివాదం అంతా చూస్తుంటే కాస్త చిరంజీవి గారు ఒక పెద్ద వ్యక్తిగా ఆయన స్పందించలేదని చెప్పేసి ఒక బాధ పొలిటికల్గా నడుస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి ఇంత వివాదం జరుగుతున్న ఆయన మౌనంగా ఉండడాన్ని ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులకు ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. ఎందుకు చిరంజీవి గారు దీని మీద స్టాండ్ తీసుకోవట్లేదని చెప్పేసి చాలామంది కూడా ఆలోచిస్తూ వస్తున్నారు. మరి గతంలో ఏపీ ప్రభుత్వానికి సంబంధించి అంత
పెద్ద ఎత్తున స్టాండ్ తీసుకొని టికెట్ల వివాదానికి సంబంధించి ఒక పుల్ స్టాప్ పెట్టే విధంగా చిరంజీవి గారు ఎలా అయితే కృషి చేశారో ఇప్పుడు ఈ వివాదానికి సంబంధించి పుల్ స్టాప్ పెట్టే విధంగా ఎందుకు చిరంజీవి గారు కృషి చేయట్లేదని చెప్పేసి ఒక ఆలోచన అయితే వస్తుంది. అయితే ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి ప్రత్యేకంగా చిరంజీవి గారు వెళ్ళేట్టు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మినిస్టర్తో కలుస్తారని చెప్పేసి మరి కొంతమంది చెప్తూ వస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉంటాయి రాబోయే రోజులు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా ఈరోజు చిరంజీవి లేని లోటు మాత్రము ఇండస్ట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి సంబంధించి కనిపిస్తూ ఉంది. మరి దీని మీద ఆయన రియాక్ట్ అవుతారా, ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల మీద ఎప్పుడు ముందడుగు వేసి మొదటి స్థానంలో ఉండి ఆయన ఇలాంటివన్నీ సాల్వ్ చేస్తూ ఉంటారు. మరి ఈ ఇష్యూలో మాత్రం ఎందుకు వెనకడుగు వేశారనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరి దీని మీద చిరంజీవి గారు ఒక స్టెప్ తీసి ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తారా లేదా అనేది మాత్రం తెలియాల్సింది. కానీ చిరంజీవి గారు ఒక లీడ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఇష్యూకి ఒక సమాధానం దొరికే అవకాశం అయితే ఉందని చెప్పేసి అందరూ భావిస్తున్నటువంటి మాట.